అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో వందల సంఖ్యలో ఎమ్మెల్యేలకు అదే సంఖ్యలో ఎంపీలకి దరఖాస్తులు రావడం కాంగ్రెసే దేశానికి రక్ష. పిసిసి పగ్గాలు షర్మిల కాకుండా ఇంకెవరైనా చేపడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ ఐడెంటిటీ ఇంత తక్కువ కాలం వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారు? జగన్మోహన్ రెడ్డి అని గెలిపించారు. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా తెస్తామన్న ఒక సెంటిమెంట్తో టీడీపీ కానీ వైసీపీ కానీ వైఎస్ఆర్కి వెళ్ళిన వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే. అందరూ కూడా పదవులు అనుభవించిన వాళ్ళే. పదవులు అనుభవించిన లేని వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ తెరపైకి వచ్చింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకునే పరిణామాలు చోటు చేసుకున్నాయి. హేతుబద్ధంగా ఆంధ్రప్రదేశ్ను విడిపించారన్నటువంటి అక్కస్తో రెండు రాష్ట్రాల్లో కూడాను దశాబ్ద కాలంగా ప్రజలు ఎవరూ కూడాను ఆ పార్టీని పరిస్థితి లేకుండా పోయిన ఈ తరుణంలో ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల చేపట్టడంతో ఈరోజు వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ నుండి పోటీ చేసేందుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వం వచ్చిందా అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్న విషయంపై మనతో మాట్లాడడానికి పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి మనతో ఉన్నారు. చూస్తే కనుక వెల్లువెత్తుతున్నటువంటి ఈ దరఖాస్తులు చూస్తుంటే ఏ విధంగా తీసుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో వందల సంఖ్యలో ఎమ్మెల్యేలకు అదే సంఖ్యలో ఎంపీలకి దరఖాస్తులు రావడం ఏ విధంగా? ఇది అందరూ నమ్మారేమో కానీ మేము ఎప్పుడూ నమ్ముతున్నాము వేరేగా. కాంగ్రెసే దేశానికి రక్ష. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అందరు అన్ని పార్టీలు తాలూకు విల్లింగితో రాష్ట్ర విభజన జరిగింది. కానీ ప్రజలు ఏంటంటే రాష్ట్రాన్ని విడదీశారు అని చెప్పి అందరూ చెప్పిన దాన్ని బట్టి, అంటే ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్న నాయకులు చెప్పడం వల్ల విడిపోయి అదొక ఛాన్స్లోకి వెళ్ళిపోయారు రాష్ట్ర ప్రజలు. ఆ కోపంతోనూ ఆ బాధతోనూ కాంగ్రెస్ని దూరం చేసుకున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దూరం చేసుకోవడంలో అర్థం ఉంది. తెలంగాణలో మాత్రం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా దశాబ్ద కాలం పాటు ఆ పార్టీని ప్రజలు విస్మరించారు. అంటే అక్కడ వాళ్ళు మేము ఇస్తున్నాము, పోరాటాలు చేసాము, మేము తెచ్చుకున్నామని స్వాతంత్రం పోరాటాల వల్ల వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము స్వాతంత్రం పోరాటం చేసి తెచ్చుకున్నామన్న భావాన్ని, సెంటిమెంట్ని ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళు దశాబ్ద కాలం రూలింగ్ చేయడం జరిగింది. దాన్ని తిప్పికొట్టి అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు సీన్లోకి రావడం జరిగింది. ప్రజలు కూడా అందరు ఐకమత్యంతో ఫస్ట్ ఏంటంటే ఐకమత్యంతో పనిచేశారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ మళ్ళీ రూలింగ్లోకి రావడం జరిగింది. అక్కడ రావడం వల్ల ఇక్కడ కూడా వాస్తవాన్ని తెలుసుకోవడానికి, ఎందుకంటే 2 టర్ములు ఒకసారి టీడీపీని ఒకసారి వైఎస్ఆర్ని చూశారు ప్రాంతీయ పార్టీలు. వీళ్ళ వల్ల కాదు, ఇక ఏంటి కాంగ్రెసే మనకి ఏదైనా చేసేది, ఒకసారి అంటే అప్పటి నుండి కూడా చేసి చూపిస్తూనే ఉంది. కాకపోతే బాధతో దూరం చేసుకున్నాం, కాంగ్రెస్ని మళ్ళీ గెలిపించుకుందాం అన్న భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్న టైంలో మన దివంగత నేత ముఖ్యమంత్రి జనహృదయ నేత రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి పిసిసిగా రావడం వాళ్ళలో మరికొంచెం ఆశాభావాల రేఖ వచ్చి కాంగ్రెస్కి వెళ్దాము, గెలిపించుకుందామన్న ఆశతో ఇప్పుడు ఇంత ఇదిగా ఉధృతంగా రావడం జరిగింది. ఆ క్రమంలోనే దరఖాస్తులు వెల్లువెత్తే పరిస్థితి. వచ్చిన వారంతా కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులే కాకుండా ఇతర పార్టీల వారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలవుతున్న ఒక బలమైన నమ్మకం వారిని ఇంత సంఖ్యలో దాఖలు చేస్తుంది. బలమైన నమ్మకం అండి. ఇప్పుడు ఏది రూలింగ్లోకి వస్తుందంటే అటు ప్రజలు వెళ్ళిపోవడం, నాయకులు వెళ్ళిపోవడం అన్నది కామన్. అదే ఉద్దేశంతో ఇప్పుడు అన్ని పక్కల కాంగ్రెస్కి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా, ముఖ్యంగా ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. అది అందరికీ తెలిసిన విషయమే. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రజలు అదంతా గుర్తు చేసుకొని కాంగ్రెస్ అయితేనే బాగుంటుందన్న భావంతో ముందుకు వస్తున్నారు. మిరకల్స్ డూ హ్యాపెన్ అన్నట్టు ఈసారి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినా ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. అదే పిసిసి పగ్గాలు షర్మిల కాకుండా ఇంకెవరైనా చేపడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ ఐడెంటిటీ ఇంత తక్కువ కాలం వచ్చేది? అది కరెక్ట్గా చెప్పలేము. కానీ రాజశేఖర రెడ్డి గారంటే ఒక బలమైన ముద్ర ప్రజల్లో ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారు? జగన్మోహన్ రెడ్డి అని గెలిపించలేదు.
రాజశేఖర రెడ్డి గారి అబ్బాయినే గెలిపించారు. కాకపోతే అది కొంచెం అతనికి అనుకూల పరిస్థితి చేకూరలే, తనకు మలుచుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళ అమ్మాయి వస్తే బాగుంటుంది కదా, ఒక అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. కాబట్టి ఇంత ఉధృతంగా అప్లికేషన్లు రావడం జరుగుతుంది. గెలిచినా గెలిచేస్తాం. రాష్ట్ర విభజనకు ద్రోహిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అడ్డం పక్కన పెట్టి ఈరోజు విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా తెస్తామన్న ఒక సెంటిమెంట్తో ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ రెండూ కలిసి దశాబ్ద కాలం పాలిస్తుంది. ఆ అంశాన్ని పూర్తిగా వదిలేసిన ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ విభజించింది, తొలి సంతకాన్ని కూడాను తామే ప్రత్యేక హోదా మీద పెడుతున్న రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి. నమ్మాలి కదా. ఆ రోజు కోపంలోనూ బాధతో ఆవేశంతో దూరం చేసుకున్నారు. ఆ రోజే వెళ్ళిపోయిన నాయకులు పార్టీని వదిలిపెట్టకుండా ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళుంటే ఆ రోజే కాంగ్రెస్ గెలిచుండేది. ఎందుకంటే వైఎస్ఆర్కి వెళ్ళిన వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే, అందరూ కూడా పదవులు అనుభవించిన వాళ్ళే. పదవులు అనుభవించిన లేని వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేదు. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సెకండ్ థర్డ్ కార్డు కూడా వాళ్ళు వెనకాల వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ దెబ్బతింది. ఆ రోజే అవగాహన చేసుకుని ఉంటే, వీళ్ళు ఉండి ప్రజలకు చెప్పుంటే కాంగ్రెస్ గెలిచుండేది. కాకపోతే టీడీపీ తెస్తానన్నారు, కానీ ప్రాంతీయ పార్టీ కేంద్రంలో పార్టీ ఏ పార్టీ వస్తే ఆ పార్టీయే పర్మిషన్ ఇవ్వాలి. బీజేపీ ఒప్పుకోలేదు, ఇవ్వనని చెప్పేశారు కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి మెళ్ళ వంచి తీసుకొస్తానన్న ఆయన పరిస్థితి అలాంటిది. ప్రాంతీయ పార్టీ కాబట్టి మళ్ళీ బీజేపీ దగ్గరే తల వంచాలి, ఆయనే తీసుకురాలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అది కేంద్ర పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గారిని వస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆయన ఏవైతే విభజన హామీలు ఇచ్చారో అవన్నీ కూడా వస్తాయి. వైఎస్ రాజశేఖర హఠాన మరణం అనంతరం మాత్రం వైసీపీ పార్టీ ఆవిర్భించిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు. అప్పుడు మీరు ఎమ్మెల్యే, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. అసలు ఏం జరిగింది? అసలు ఎఫ్ఐఆర్లో ఆ పేరు నమోదన్న దాంట్లో వాస్తవం ఉందా? వాస్తవం లేదని సోనియా గాంధీ గారు కూడా చెప్పారు, కానీ దాన్ని ఎవరు నమ్మలేదు. ఆ రోజు అంత ఆవేశంలోనూ ఆవేదనలోనూ ఉన్నారు కాబట్టి ప్రజలు నమ్మలేదు. కానీ వెళ్ళిపోయిన నాయకులు ఎక్కడికైనా సరే ఎన్ని ఇటు నుండి అటు నుండి ఇటు తీసుకున్నా కాంగ్రెస్లో పదవులు అనుభవించిన వెళ్ళిపోవడం వల్ల ఆవిడకి నిందర వచ్చింది, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఈరోజు ఇంత బాధపడాల్సిన ప్రజలకు కూడా అవసరం లేదు. అంత కారణం వెళ్ళిపోయిన పెద్ద నాయకులదే. అంటే ఇది లేనిపోయిన ఆరోపణగా పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే ఆ రోజు ఇటువంటి పోకడ కనుక సృష్టిస్తే వైసీపీ పార్టీకి చేరువవుతారన్న ఒక దురుద్దేశం అది. చేరువవుతాయి. ఇదేంటంటే పబ్లిక్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మౌల్డ్ అయిపోతుంది. చెప్పిన వాళ్ళు ఇన్నాళ్ళు కాంగ్రెస్లో అనుభవించిన వాళ్ళే ఇలా చెప్తున్నారు, ఆ పార్టీకి వెళ్ళిపోయారంటే నిజమేనేమో అని ప్రజలు భ్రమపడ్డారు. అంతే తప్పించి వాళ్ళే ఉండి అది కాదు, ఇది జరిగింది, సోనియా గాంధీ గారు తప్పేమీ లేదు, రాష్ట్ర విభజన కూడా అన్ని పార్టీల వల్ల ఇవ్వడం వల్ల ఇచ్చాం కాబట్టి మా సొంతంగా నిర్ణయం కాదని చెప్పుంటే ఇంత డ్యామేజ్ అయి ఉండేది కాదు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయి ఉండేది మనకి. అన్ని విభజన హామీలు అన్నీ అమలై ఎంతో అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్ళేవాళ్ళం. కానీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఏ పార్టీ అయితే తన తండ్రిని ఎఫ్ఐఆర్లు పేర్లు నమోదు చేసింది అన్నట్టు ఆ పార్టీ పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల మీద అందరూ మూకుమ్మడి దాడి చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో పాటు. సో ఈ విషయాన్ని ఏ విధంగా ఖండిస్తారు? ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు ఆవేశంలో పార్టీలో ఉండి అనుభవించిన వాళ్ళందరూ కూడా అంటే ఆ భ్రమలో తను కూడా ఉన్నారు. భ్రమపడడంలో తెలియదు. అంటే ఆ రోజు కనిపించింది ఆవిడకి. కానీ వాస్తవాలు తెలుసుకొని సోనియా గాంధీ గారు మా తప్పమే లేదు, ఇలా జరిగింది విషయాలన్నీ చెప్పడం వల్ల ఆవిడ రియలైజ్ అయ్యి ఈరోజు మళ్ళీ అయ్యో నా తండ్రిని ఇంత ప్రేమిస్తున్న పార్టీని నాయకత్వాన్ని నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు అన్న భావంతో ఆవిడ వచ్చారు. అందులో తప్పే ఉంది. మనకు జరగవాలంటివి ఎన్నో జరుగుతుంటాయి మన నిత్య జీవితంలో. మనం ఒక్కొక్కసారి పొరపాటున మన తల్లిదండ్రులనే మనం తిడతాం, అన్నదమ్ములను తిడతాం అని మన నిత్య జీవితంలో చూస్తున్నవే. అలాంటి ఎక్స్పీరియన్సే ఆవిడకి రావడం జరిగింది. అది రియలైజ్ అయ్యి ఈరోజు మళ్ళీ నా తండ్రి రాజ్యాన్ని నేను తీసుకొస్తాను, ఇప్పుడు జరుగుతుందంత హింస అవుతుందని చెప్పి ఆవిడ ముందుకు వచ్చాను. తప్పే ఉంది అందులో. కొంతమంది ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని దరఖాస్తు చేస్తున్న వీళ్ళందరికీ సముచిత న్యాయం జరుగుతుందని మనం భావించవచ్చా? మునుపు రోజు అందరికీ ఎలా న్యాయం జరుగుతుందండి? ఇప్పుడు ఒకళ్ళకి ఇస్తే ఇంకొకరికి రాదు కదా. కాబట్టి ఇచ్చిన వాళ్ళకి సరైన వాళ్ళని ఎంచుకొని పార్టీకి డెడికేటెడ్, అది ఫస్ట్ పాయింట్. పార్టీకి కట్టుబడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎన్నుకోవాలి. అంతేగాని ఏదో పార్టీలో తిరిగేస్తాను నేను కష్టపడ్డాను అంటే కాదు. అన్నీ ప్రజలకి నాయకులకి చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలో కష్టపడడం ఏంటి, కష్టపడతాను చెప్పడం ఏంటని 2 రకాలు ఉంటారు. అవి ఫేస్బుక్లో పెట్టడము, ఫోటోలు తీసుకోవడం కాదు. వాస్తవంగా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారా లేదా, చేశారా లేదా అన్నది తెలుసుకొని అలాంటి వ్యక్తులకి పార్టీకి కట్టుబడి పెద్దలంటే గౌరవం, క్రమశిక్షణ
ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు ఎన్నుకొని ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒకరికి న్యాయం జరిగితే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. కాలంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు భుజాల మీద వేసుకొని దాన్ని బతికించుకుంటూ వస్తున్న ఈ తరుణంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మేట పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుంటే ఇటువంటి ఒక రోజు వస్తుందని మీరు ఎప్పుడైనా కల్లో అనుకున్నారు? ఎందుకు అనుకోం, ఎప్పటికైనా మంచి రోజు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అని మేము అనుకున్నాం. అది కూడా ప్రజలు కూడా కోరుకునే వ్యక్తిని ఎంపిక చేస్తే తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది. అంతేగాని ప్రజలు కోరుకునేది ఒకటి, అక్కడ మెహర్బానీ చేసే నాయకులకి తల వంచి కానీ టికెట్లు ఇస్తే మళ్ళీ చరిత్ర మామూలు అయిపోతుంది. ఇదే నేపథ్యంలో రేపు కనుక ఇతరత్ర పార్టీ వాళ్ళకి వస్తే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే ఎవరైనా కొత్తగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీని బతికించుకునేందుకు చేసే ప్రయత్నంలో వచ్చారు? అంటే సిద్ధాంతాలు నమ్ముకొని వస్తారంటే మొదటి నుండి నమ్ముకున్న వాళ్ళని ఎంపిక చేసుకోవాలి కదా. అలాగే నమ్ముకుంటామని వచ్చిన వాళ్ళు నమ్ముతారో లేదో ఎవరో తెలుసు, అది కదా. మొదటి నుండి సిద్ధాంతాలను నమ్ముకుంటూ పార్టీకి కట్టుబడి గ్రామ స్థాయిలో అందరితో కలుపుకొని వెళ్ళి మంచి పేరున్న వ్యక్తులకి ఎంపిక చేసుకోవాలి సాధారణంగా. అలాంటి వ్యక్తులు చేసుకుంటే మరికొన్ని సంవత్సరాలు దశాబ్దాలు కూడా అదే కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. చూస్తే కనుక దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎవరైతే హేతుబద్ధంగా విభజించారో ఆ విభజన అన్నది మాత్రం అది వాస్తవం కాదు. అదేవిధంగా ఈ ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ వాటిని కూడా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి నిర్ధారించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె పిసిసి పగ్గాలు చేపట్టారు. తన తండ్రి పేరును ఎఫ్ఐఆర్ని చేర్చారన్నటువంటి ఒక వాదన ఏదైతుందో ఆ వాదనపై ఒక క్లారిటీ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఇవ్వడంతో తన తండ్రిని ఇంతలా అభిమానిస్తున్నటువంటి ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణం తీర్చుకోలేదు. తన తండ్రి పాలన మాత్రం ఆంధ్రప్రదేశ్కి అందించడంతో పాటు ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలుగా చేయాలని తమ ఉద్దేశమే ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడాను అంటే క్యూ కడుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో భవిష్యత్తులో ఈ ఆశావాహులకు అందరూ కూడా సముచిత న్యాయం జరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్వవైభవం వస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేని బొడ్డెపల్లి సత్యం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.